గైస్ ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాం. నైన్టీన్త్ ఫ్లోర్. ఈరోజు వచ్చేసి మన అవుట్ఫిట్ మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా కార్లోకి వెళ్ళిన తర్వాత. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే కాలిన్ పప్పీ బ్లాగ్స్. గైస్ ఈరోజు వచ్చేసి మండే 16th 7:22 AM మార్నింగ్ అవుతుంది గైస్. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఫ్లైట్. గైస్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి క్లైమేట్ చూడండి, సూపర్గా ఉంది. మార్నింగ్ సో రైనింగ్, వర్షం పడేలాగుంది. సో బట్ చాలా కూల్గా ఉంది. చూడండి, మీకు చూపిస్తాను. టైం వచ్చేసి గైస్ 7:22. సో చూడండి, సూపర్ కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మనోడు చూడు, సెక్యూరిటీ ఎంత స్టైల్గా నిలబడ్డాడు. అంటే ఎవరి లైఫ్లో ఎవరి జాబ్లో వాడే కింగ్. సో మార్నింగ్ లేవగానే అడావిడి ఉంటుంది ఎందులో. సో ఎవరి వర్క్స్ వాళ్ళు, ఒకరు వాకింగ్ అని, జాగింగ్ అని, ఒకరు స్కూల్ అని చెప్పి, ఒకరు సైక్లింగ్ అని చెప్పి, అందరూ ఏదో ఒకలాగా అడావిడి జాబ్కి అని చెప్పి. మనకంటూ జాబ్ ఉండదు, ఏముండదు. సో మనమైతే కూల్గా ఉంటాం, చిల్గా ఎంజాయ్ చేస్తాం. బట్ నాలా ఉండండి అని చెప్పి చెప్పట్లేను. సో మీరు కూడా ఏదో ఒక జాబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో ఇప్పుడున్న జనరేషన్లో క్యాష్ ఇంపార్టెంట్ కదా, మనీకే కదా గాయస్ అందరూ ఫస్ట్ ప్లేస్ ఇచ్చేది. సో అందు గురించే మీరు కూడా ఎంజాయ్ చేయండి, మనీ సంపాదించుకుంటూ ఎంజాయ్ చేయండి. ఓకే, పర్మిషన్ తీయడం కష్టం, కానీ అంటే వాళ్ళ ఫేసెస్ కనిపించవు. బట్ ఫ్యామిలీ సెటిల్ అనే పదానికి ఇంత హ్యాపీగా వాళ్ళ కిడ్స్తో ఎంజాయ్ చేయడం అనేది నాట్ ఏ జోక్ గైస్. సో వాళ్ళ ఫేసెస్ బ్లర్ అంటే కనిపించదు. బట్ అట్లా ఫ్యామిలీగా కిడ్స్తోని అలా మార్నింగ్ ఒక వాళ్ళ వైఫ్తోని వాకింగ్కి, జాగింగ్కి, జిమ్కి వెళ్ళడం అనేది అది సూపర్ అనుకోవాలి. ఇక ఎందుకంటే అది కోట్లు ఇచ్చినా కానీ తీసుకురాలేము. ఎందుకంటే చాలామంది వైఫ్స్ అయినా కిడ్స్ అయినా చాలామంది బద్ధకం ఉంటారు. సో లేజీగా ఉంటుంది. సో అలా కాకుండా అలా చిల్ చేసిరు అనుకోండి, ఫిట్నెస్ మీద వాళ్ళ అందరు మన హెల్త్ కంటే ఇంపార్టెన్స్ ఏం లేవు కదా. సో గైస్ మీరు కూడా ఎంజాయ్ చేయండి అందరితోని, ఓకేనా. స్టే హెల్దీ. గాయస్, అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా. సో అది వచ్చేసి ఫ్లైట్ క్రాష్ అయినందుకు ఎంతోమంది పీపుల్ చనిపోయారు. అసలు దగ్గర 242 అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ దాంట్లో ఖాళీ బూడిదైన వాళ్ళు ఎంతమంది. ఓన్లీ సోషల్ మీడియాకి ప్లస్ సోషల్ ప్లాట్ఫామ్లకి ఓన్లీ 242 అని పెట్టారు. బట్ దాంట్లో ఎంతమంది క్రాష్ అయ్యారు, ఎంతమంది జీవితాలు వెళ్ళిపోయారు చూడండి గాయస్. అసలు డబ్బు ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు నువ్వెంత నేనెంత అని చెప్పి ఉండే రోజులల్లో ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు అనుకోకపోవచ్చు. దాంట్లో మెయిన్ లీడ్ ఏంది అంటే ఎక్స్ సీఎం వచ్చేసి విజయ్ రూపానీ అనే పర్సన్కి 1206 అనేది అతనికి లక్కీ నెంబర్ అంట. ప్రతి కార్లో ప్రతి దానికి నెంబర్ ప్లేట్కి వచ్చేసి 1206 ఉంది. ప్లస్ ఇంకొకటి ఆయన చనిపోయింది కూడా 1206. ప్లస్ చనిపోయే ముందు ఫ్లైట్ తీసుకున్న సీట్ వచ్చేసి అది కూడా 12 నెంబరే అంట. అసలు ఆ 12 ఇంకొకటి ఆయన దాంట్లో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ డిసెంబర్లో కూడా పోస్ట్ చేశాడంట. ఏమని 1206 ఆ ఫ్లైట్ సేమ్ మళ్ళా ఏ ఫ్లైట్ అయితే ఉందో సేమ్ అదే పెట్టేసి పోస్ట్ చేశాడంట. అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా చనిపోతాడు, ఫ్లైట్ క్రాష్ అవుతుంది అని చెప్పి చెప్పాడంట. వానికి అంతగానం ఏం తెలుసు, అంతగానం ఇది మన
ప్లానింగా ఏంటి అనేది ఎవరు కనుక్కోలేకపోతున్నారు. స్వయంగా ఒక్కరు అందులో నుంచి బయటపడ్డాడు ఒక వ్యక్తి. స్వయంగా మన ప్రధాన మంత్రి మోడీ గారు కూడా వచ్చి అతని దగ్గరికి కలిసిండు. సో వచ్చేసి దాంట్లో వచ్చేసి గాయ్స్ ఇతనిది ఓకే. ప్లస్ నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, ఒక పర్సన్ ఒక హోటల్లో ఒక కెఫేలో కూర్చొని ఏడుస్తున్నాడు తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి. అసలు ఇక అది ఎవరు చెప్పుకోలేని పెయిన్ అనుకో. అందరూ 242 మెంబర్స్లా 300 మెంబర్స్లా ఎంతోమంది ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ ఫోకస్ అయింది మాత్రం అతను ప్లస్ ఇంకొక యూట్యూబర్స్ వాళ్ళు, ఇక్కడ ఫారినర్స్ వాళ్ళు. ప్లస్ ఇతను వచ్చేసి ఎంత బాధ ఉంటుంది చెప్పు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఫ్యామిలీస్, చిన్న పిల్లలు, అసలు ఏదో జర్నీ మూవీలో బస్ క్రాష్ అయినట్టు మొత్తము ఇలా అవ్వడానికి అసలు ఏంటి, అసలు మన దగ్గర ఏం జరుగుతుంది అసలు. మొన్ననేమో ఆర్సీబీ విన్ అయినందుకు దాంట్లో తొక్కిసలాటలో అంతమంది చనిపోవడు. ప్లస్ మొన్ననేమో అక్కడే ఎవడో ఉగ్రవాదులు దాడి చేసిరని చెప్పి. మొన్న రీసెంట్గా ఇది కాక ముందు ఒక అమ్మాయి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ హనీమూన్ ట్రిప్కి మేఘాలయకి వేస్తే వాడిని చంపించింది వాళ్ళ లవర్తోని. అది ఎంతవరకు కరెక్టు అసలు? ఏ సమాజంలో ఉన్నాం మనం, ఏం చేస్తున్నాం, మన బతుకులేంది, మనం అసలు ఇప్పుడున్న జనరేషన్లో మనం తినే చెత్త ఫుడ్కి ఫ్రెండ్స్ అసలు ఎట్లయిపోతుందంటే అసలు బేకార్ అనుకో. ఆయిల్ ఫుడ్ బయట ఎక్కడున్నా కానీ చిన్నపిల్లలైనా, మనమైనా, నేనైనా, ఎవరైనా సరే ఏంటి అంటే ఒకప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనగానే నూడిల్స్ అని గుర్తుకొస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫుడ్ అయిపోయినాయి, ప్రతి ఒక్కటి దొరికిపోతున్నాయి. ఇంకొకటి మనీ ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరికి. సో దానివల్ల ఈజీ అంటే ఇంట్లో వండుకోవడానికి చేతగాక, ప్లస్ షో చేయడానికి, సోషల్ మీడియాలో స్నాప్ పెట్టడానికి ఇవే జరుగుతున్నాయి, ఇవే అయిపోతున్నాయి. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి ఇవే ఏంటి. ప్లస్ ఇంతమంది ఫ్యామిలీస్కి అంతగానో నష్టపోయారు అంటే ఎంతమంది హోప్స్ పెట్టుకుంటారు గాయస్. ఫ్యామిలీలో ఒక పర్సన్ పోతేనే ఎలా ఉంటుంది అనేది పోయిన వాళ్ళకి తెలుస్తుంది గాయస్. అసలు నేను యాక్చువల్గా అనుభవించాను. సో అందు గురించే చెప్తున్నాను గాయస్. సో అందు గురించే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఆ ఫ్లైట్ పోయిపోయి ఇంకొక కాలేజ్లో పడడం ఏంది, ఆ కాలేజ్లో స్టూడెంట్స్కి ఎవరికి ఏం కాలేదా అది రివీల్ చేయలేదు. మరి అది ఎంతవరకు ఏంది అనేది ఎంతవరకు కొనసాగుతుంది ఇంకా చెప్తున్నారు. మనం ఓన్లీ న్యూస్ ఛానల్స్ ఏవి చెప్తే అవే నమ్ముతాం కదా. మనం ఏం డైరెక్ట్ వెళ్ళి మనమైతే చూడలేం కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు గాయస్. అందు గురించే స్టే హెల్దీగా ఉండండి అని ప్రతి వీడియోలో చెప్తాను నేను. హెల్దీగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. ఉండేది కొన్ని రోజులే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. నువ్వైనా సరే, నేనైనా సరే ఎప్పుడు ఏం పోతామో మనకు తెలియదు. అందుకోసం ఉన్నన్ని రోజులు మంచిగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో చిల్ అవ్వుకుంటూ ఎంజాయ్ చేయండి. బట్ చిల్ అంటే మరీ మొత్తం చిల్ కాదు, అందరితో మంచిగా వండుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేయండి గైస్. నేను యూట్యూబ్కి వచ్చేసి న్యూగా వచ్చాను కాబట్టి నా కంటెంట్ ఎవరైనా చూడాలన్నా కానీ లెంతీగా ఉంటే చూడడానికి అంత ఇష్టపడరు. సో కంటెంట్ అయితే ఉంటుంది మన దాంట్లో. సో గైస్ మనం ఒకటే చేసేది, చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి అందరం బ్లెస్ చేద్దాం, కోరుకుందాం, ప్రేయర్ చేద్దాం. అదొకటే చేద్దాం. నేను ఎక్కువ ఎవరికి నేను బాధపడను గైస్. సో నేను ఆర్సీబీ దాంట్లో చనిపోయిన వ్యక్తులకు తొక్కిసలాటలో, ప్లస్ మొన్న రీసెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకొని పోయి వైఫ్ ప్లానింగ్తోని లవర్తో చంపించింది. ప్లస్ అదొకటి, ప్లస్ మొన్న ఉగ్రవాదుల దాడి ఒకటి, ప్లస్ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఒకటి. ఇవన్నీ చూస్తుంటే గాయస్ మనం ఎప్పుడు పోతాము అని చెప్పి కొంచెం ఏదోలా అనిపిస్తుంది. సో గాయస్ మీరు కూడా మంచిగా ఉండండి, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మరి ఎంజాయ్ చేయకుండా అయితే ఉండకండి. సో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయండి. మనకి ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంటే, బట్ అందరికంటే ఎక్కువ ఫ్యామిలీనే కదా. ఏదైనా అయితే ముందు ఫ్యామిలీనే కదా గాయస్ వచ్చేది. సో ఉండండి, మంచిగా హెల్తీగా ఉండండి. ఎక్కడి నుంచి ఏమవుతుందో ఎవరికి తెలీదు. అందుగురించే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. ఓకేనా గైస్? స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. ఓకేనా గైస్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. ఓకేనా గైస్? మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మీ ముందుకు వస్తాను. ఓకేనా గైస్? టేక్ కేర్, బాయ్ బాయ్.